నెక్స్ట్, నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కేంద్రం మహిళా బిల్లుకు సంబంధించిన దానిపైన. మహిళా బిల్లు వీగిపోవడం పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రాతినిధ్యం మారదు, నష్టం కూడా ఉండదు. మహిళా రిజర్వేషన్ల అమలుకు ఇటీవల జరిగిన ప్రయత్నం వెనుక తదుపరి సార్వత్రిక ఎన్నికల నుంచే అతివలకు అంటే మహిళలకు ప్రయోజనం అందాలన్న తపన తప్పితే మరో ఉద్దేశం లేదని కేంద్రం పేర్కొన్నది. బిల్లులపై వస్తున్న అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చిందట. ఏం ప్రశ్న? ఎవరిని సంప్రదించకుండా హడావుడిగా బిల్లు తీసుకొచ్చినారు. ఆ బిల్లులో అసలు ఎంత శాతం పెంచుతారు, ఎట్లా పెంచుతారు అన్న దాని మీద ఒక్క లైన్ కూడా లేదు. చివరికి ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, ఇది అయ్యేటట్టు లేదని తెలిసిన తర్వాత మేము ఇప్పుడు పెడతాం మీకు ఓకేనా అని ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేసిర్రు. చివరికి ఆ బిల్లు వీగిపోయింది. అందరు కలిసి మహిళలను మోసం చేసిర్రు. ఇదేదో ముందుగానే ఒక 4 రోజులు లేట్ అయినా సరే అందరితో మాట్లాడి సంప్రదింపులు జరిపి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఏం చేయాలన్నది ఫోకస్ చేయొచ్చు కదా. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాకపోతే ఇబ్బంది అవుతుందని అనుకున్నప్పుడు ఉన్న 543 మంది ఎంపీల దాంట్లోనే ఈ రిజర్వేషన్ తీసుకురావచ్చు కదా. అంటే అక్కడ ఒక లింక్ ఉన్నది. 2023 సెప్టెంబర్లో ఏ మహిళా చట్టం అయితే అమల్లోకి వచ్చిందో అంటే ఆమోదం పొందిందో దాంట్లో ఒక నిబంధన ఉంది. ఏంటి అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని. ఒకవేళ ఆ నిబంధన లేకుండా తీసేసి రాజ్యాంగ సవరణ చేసి మళ్ళీ 543 సీట్లకే ఈ మహిళా బిల్లుని తీసుకురావచ్చు కదా ఫస్ట్. దాని తర్వాత డిలిమిటేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు కదా.